హాయ్ గైస్, ఈరోజు నేను పల్లీలతో పాకుంటలు పడుతున్నాను. అది ఎలా చేయాలో, అందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే గనక. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, ఉప్పుడు బియ్యం, బెల్లం, నెయ్యి, ఇలాచి. ముందుగా ఎప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక మనము పల్లీలు వేసుకోవాలి. ఇక నేను 1/2 కేజీ పల్లీలు తీసుకుంటున్నాను. 1/2 కేజీకి 150 గ్రామ్ బెల్లం తీసుకుంటున్నాను. హండ్రెడ్ గ్రామ్ ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా పల్లీలని వేయించుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకుందాం. హై ఫ్లేమ్లో అయితే కలర్ మారిపోతుంది కానీ వేగవు. ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి కదా, పక్కకు తీసుకుని చల్లారబెట్టుకుందాం. అదే కడాయిలో మనం ఏదైతే తీసుకున్నామో ఉప్పుడు బియ్యాన్ని వేసి వేయించుకుందాం. మంచిగా బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు బియ్యం కూడా వేగిపోయింది కదా, మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇది కూడా చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఉప్పుడు బియ్యాన్ని కూడా వేయించి పొడిగొట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుందాం పాకం కోసం. ఈ పాకము మనకి లేత పాకం ఉండకూడదండి, అలాగని బాగా ముదురు పాకం కూడా ఉండకూడదు. లైట్గా ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా అతుక్కుపోయేలాగా ఉండకూడదు, ఉండరాగా రావాలి, మరీ గట్టిగా రాకూడదు. నేను ఇక్కడ అది మీకు పాకం తీసేది మిస్ అయింది క్లిప్పు, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మన పాకం వచ్చేసింది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఉండలు చుట్టుకోవాలి. వేడి వేడి మీదే ఉండలు చుట్టుకోవాలండి. ఇప్పుడు మనము వేయించి పొడి కొట్టుకున్నాం కదా బియ్యం పిండి, అది చల్లుకుంటూ ఉండలు కట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పుడు బియ్యం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. మనం అది కొంచెం చేతికి తడుపుకుంటూ, నెయ్యిని కొంచెం తడుపుకుంటూ, ఈ పౌడర్ ఉంది కదా ఉప్పుడు బియ్యం పొడి, దాంతో మనం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండలు పట్టుకోవాలి.
చల్లారిపోతే ఉండలు రాదు, వేడి వేడి మీదే పెట్టేసుకోవాలి. అంతేనండి, మన పాకుంటలు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాకుంటలు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది. నా వంటలన్నీ ఆల్మోస్ట్ మా అమ్మమ్మ వంటలే, ఆవిడ దగ్గర నేర్చుకున్న వంటలే. చాలా అంటే చాలా బాగా చేసేవారు మా అమ్మమ్మ. మీరు ఒకసారి ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. ఎంతేనండి, మన పాకుంటలు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.